అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం వింటున్న వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామములో వందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మీయంగా ఎదగటం అంటే ఏంటి అని చాలామంది అడుగుతూ ఉంటారు. ప్రతిరోజు మనల్ని మనమే దేవునికి ఇష్టలుగా, మరింత ఇష్టలుగా మార్చుకోవటమే ఆత్మీయంగా ఎదగటం లేదా బలపడటం. ఇలా ప్రతిరోజు నిన్నటి కంటే ఈరోజు, ఈరోజు కంటే రేపు, ఇలా చనిపోయేంత వరకు మనల్ని మనం వాక్యానుసారంగా, దేవుని వాక్యానుసారంగా, దేవునికి ఇష్టలుగా మార్చుకుంటూనే ఉండాలి. ఎంత మారినా ఇంకా బ్యాలెన్స్ ఉంటూనే ఉంటుంది. దేవునికి ఇష్టం లేనిది, కోపం తెప్పించేవి, ఏమంటే లోకానికి సంబంధించినది, సాతానుకు సంబంధించినవి, శరీరేచ్ఛలు, లోకాశలు ఇంకా ఎంతో కొంత ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు ఇంకాస్త పరిపూర్ణులుగా మారడానికి మనం ప్రయాసపడాలి. అందుకొరకు దేవుని సహాయం తీసుకోవాలి. ఎవరెవరైతే ఆత్మీయంగా ఎదగకుండా బలహీనంగా ఉంటారో, అంటే ఆత్మీయంగా పసిపిల్లల్లా ఉంటారో, వాళ్ళని సాతాను చాలా ఈజీగా లోకం వైపు డైవర్ట్ చేసేస్తూ ఉంటాడు. చాలామంది చూడండి, దేవుని కొరకు బ్రతకాలని ఆశ ఉంటుంది, పాపం ప్రయాసపడుతుంటారు, ఏదో తిప్పలు పడుతుంటారు. కానీ 2 రోజులు బాగా బ్రతికితే దేవుని కొరకు, 3వ రోజు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా డైవర్ట్ అయిపోతారు. డబ్బు వైపు, శరీరేచ్ఛల వైపు, లోకాశల వైపు. కొందరైతే కారణం లేని కోపము, విసుగు, చిరాకు, అసూయ మొదలైన శరీరేచ్ఛలతో నిండిపోయి డైవర్ట్ అయిపోతారు. మళ్ళీ బాధపడుతూ ఉంటారు. అప్పుడే ఆత్మీయంగా ఎదుగుతున్నట్టు అనిపించింది, అప్పుడే నేను మారిపోయినట్టు అనిపించింది, బాగానే బతుకుతున్నా అని అనుకున్నాను. అంతలోనే మళ్ళీ నేను ఇంకా మారాల్సింది చాలా ఉంది, నేను ఇంకా బలహీనుడినే, నేను ఇంకా బలహీనురాలునే, నాలో ఇంకా లోపాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి, దేవునికి ఆయాసకరమైనవి నాలో చాలా ఉన్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? ఒకరోజు బాగుంటే 2 రోజులు బాగకుండా అయిపోతుంది, డైవర్ట్ అయిపోతున్నా. దేవుని మీద నుండి నా మనస్సు లోకం వైపు డైవర్ట్ అయిపోతుంది, లోకాశల వైపు డైవర్ట్ అయిపోతుంది. నా గురి దేవుని మీద నుండి లోకం వైపు వెళ్ళిపోతుంది. రీజన్ ఏంటి బ్రదర్ అని ఎంతోమంది కన్నీటితో నన్ను అడుగుతుంటారు. రీజన్ ఏంటి అంటే పసితనం. పౌలు భక్తుడు అంటాడు, 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో, నేను పసిపిల్లవాని వల్ల ఉన్నప్పుడు పిల్లచేష్టలు చేశా, ఇప్పుడు పెద్దోడినయ్యాను, పిల్లచేష్టలు మానేసా అంటాడు. చాలామంది కాలం దొరికిపోతుంది కానీ ఆత్మీయంగా ఎదగట్లేదు. వయసు పెరుగుతుంది, తల వెంట్రుకలు నెరసిపోతున్నాయి, తెల్లగా మారిపోతున్నాయి, శరీరం ఆకృతి మారిపోతుంది, డబ్బు సంపాదిస్తున్నారు, ఆస్తులు పెరుగుతున్నాయి, కానీ బుద్ధి మారట్లా. రీజన్ ఏంటి అని అంటే సరైన సహవాసం లేక, మంచి దైవజనుడితో సహవాసం లేక, సంఘ సహవాసం లేక, ఇదొక కారణం. సో ఆత్మీయంగా ఎదగాలండి, అందరూ ఆత్మీయంగా ఎదగాలి. ఆత్మీయంగా ఎదగాలంటే స్థిరముగా కొన్ని పనులు చేస్తూ ఉండాలి. ఏంటి అది? వాక్యం ధ్యానించడం, ప్రార్థించటం, ఆధ్యాత్మిక సహవాసం అంటే సంఘ ఆరాధన కలిగి ఉండటం, అలాగే దైవభక్తి సాధన. సాధన అంటే అప్పుడప్పుడు చేసేదాన్ని సాధన అనరు. అప్పుడప్పుడు బైబిల్ చదివితే, అప్పుడప్పుడు ప్రార్థిస్తే, ఏమండి, అప్పుడప్పుడు చర్చికి వెళ్తే, క్రిస్మస్కో, ఈస్టర్కో, జనవరి 1కో, దీన్ని సాధన అనరు. క్రమం తప్పకుండా, బాధ్యతగా, విసుక్కుపోకుండా, అర్థమవుతుందండి, విసుక్కోకుండా, నిరాశపడకుండా ఒక పని అది పర్ఫెక్ట్ అయ్యేంత వరకు, పర్ఫెక్ట్ అయిన తర్వాత కూడా ప్రతిరోజు చేస్తూ పోతే దానిని సాధన అంటారు, అభ్యాసం అంటారు. ఈ సాధన లేనందు చేత చాలామంది ఆత్మీయంగా ఎదగట్లేదు, పసిపిల్లల్లా ఉండిపోతున్నారు. చాలా ఈజీగా సాతాను వాళ్ళని డైవర్ట్ చేస్తున్నాడు దేవుని మీద నుండి. అందుకే ఎన్నేళ్ళైనా వాళ్ళలో బదుగు ఉండట్లా, ఆత్మీయంగా ఎదుగుదల ఉండట్లా, దేవుడు ఆశించిన ఫలాలు వాళ్ళ దగ్గర కనిపించట్లా. సాధన లేదు, అభ్యాసం లేదు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో మనం చూస్తాం, దేవుడు అంటాడు, నా ఆజ్ఞలను నీ మనస్సులో నాటుకొని హృదయంలో వాటిని భద్రపరుచుకో. నా ఆజ్ఞల గురించి నువ్వు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, నిలుచున్నప్పుడు, నడుచున్నప్పుడు నీ కుమారులతో, నీ కుటుంబీకులతో వాటి గురించి చర్చించు అంటాడు దేవుడు. చాలామంది లోక సంబంధమైన వాటి గురించి భార్య బిడ్డలతో చర్చిస్తుంటారు, కుటుంబీకులతో చర్చిస్తుంటారు, పనికి మాలిన విషయాలు, లోక వార్తలు, రాజకీయాలు. సరే, అసలు మాట్లాడుకోకుండా ఉండలేం కదా రాజకీయాల గురించి, లోక వార్తల గురించి. కానీ అవే మన దినచర్య అయితే ఎలా? వాటితో ప్రారంభించి అక్కడే ఆగిపోతే ఎలా చెప్పండి? దేవుని గురించిన ఊసు, ప్రస్తావన, చర్చ, డిస్కషను కుటుంబీకుల మధ్యలో రాకపోతే ఎలా చెప్పండి?
భార్యాభర్తలు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఆధ్యాత్మిక విషయాల గురించిన చర్చ జరగాలి. దేవునికి సంబంధించిన విషయాలు మాట్లాడుకోవాలి. మనం ఎంత ఎదిగాము, ఎంత వెనకబడ్డాం, దేవునికి ఏది ఇష్టం, ఏది ఇష్టం లేదు అనే మొదలైన దైవికమైన విషయాల గురించి, దేవుని ఆజ్ఞల గురించి ప్రతి భర్త, ప్రతి భార్య, ప్రతి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, పిల్లలు అందరూ కూడా చర్చించాలి, డిస్కస్ చేసుకోవాలి. అలాగే దేవుడు అంటాడు, నా ఆజ్ఞలను మీ కళ్ళ ఎదుట కనపడునట్లుగా గోడల మీద రాయండి, ద్వార బంధాల మీద రాయండి, మీ నొసటికి కట్టుకోండి, ఆజ్ఞలను చేతి మీద రాసుకోండి అంటాడు దేవుడు. ఇవన్నీ గత 2 వారాలు మీతో పంచుకుంటూ వచ్చాను. ఈరోజు మరొక ముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోబోతున్నా. ఆత్మీయంగా ఎదగాలి, దేవునికి ఇష్టలుగా మారాలి, నా వల్ల దేవునికి సంతోషం కలగాలి, దేవుడు నన్ను పరిశీలించినప్పుడు, నా లైఫ్ని ఆయన వెతికినప్పుడు ఆయనకి సంతోషం కలిగించేంత మారు మనస్సు, ఆయన ఆశించిన మార్పు నాలో కనపడాలి, నేను చనిపోయాక దేవుని చేరుకోవాలి, నరకాగ్ని పాలు కాకూడదు, నేను ఏ క్షణంలో మరణించిన దేవుని చేరాలి, చచ్చేంత వరకు ఈ భూమి మీద నేను ప్రశాంతంగా మనసులో నెమ్మదితో బతకాలి, ఆరోగ్యంతో బతకాలి, దీర్ఘాయుషు అనుభవించాలి, అన్ని వైపులా సమాధానం కావాలి, నా చేతి పనులు ఆశీర్వదించబడాలి అని కోరుకునే ప్రతి ఒక్కరూ మనకంటే ముందు తరాలలో ఈ విషయాలలో, అంటే దేవుని సంతోషపెట్టే విషయంలో ఎవరెవరైతే సక్సెస్ఫుల్గా బ్రతికారో వాళ్ళపైన మనం గురి పెట్టాలి. పోయిన వారం దేవుని మీద గురి పెట్టాలని చెప్పుకున్నాం, ఆధ్యాత్మిక విషయాలు సాధన చేయాలి, అభ్యాసం చేయాలని చెప్పుకున్నాం కదండి. ఈరోజు మరో కొత్త విషయం ఏంటంటే, భక్తులను గురిగా కలిగి ఉండాలి, భక్తులను మాదిరిగా తీసుకోవాలి. చాలామంది పనికి మాలిన వ్యక్తులను మాదిరిగా తీసుకుంటూ ఉంటారు. ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయిన ఒక స్టూడెంట్ని తండ్రి కోపాడాడు అనుకోండి, ఎరా 100కి కనీసం 35 కూడా తెచ్చుకోలేకపోయావా, సిగ్గులేదా అని తిడితే వాడు, నాకైనా 30 వచ్చినాయి నాన్న, 20 వచ్చిన వాళ్ళు ఉన్నారు తెలుసా, నా క్లాస్లో 10 మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు తెలుసా, 5 మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు తెలుసా, 0 వచ్చిన వాళ్ళు ఉన్నారు తెలుసా, వాళ్ళకంటే నేను మెరుగే కదా, వాళ్ళకంటే నేను బెటరే కదా అని సమర్థించుకున్నాడు అనుకోండి, ఏమాత్రం బాధపడకుండా, సిగ్గుపడకుండా, తప్పు అయిపోయింది డాడీ, ఈసారి చదువుతా, ఈసారి మంచి మార్కులు తెచ్చుకుంటా అనే మార్పు వైపుగా వీడు ఆలోచించకుండా, మాట్లాడకుండా, తనకంటే చెడిపోయిన వాళ్ళు, తనకంటే తక్కువ మార్కులు తెచ్చుకున్న వాళ్ళు, వాళ్ళని చూసి ధైర్యం తెచ్చుకొని, ఏం పర్వాలేదు, నేను ఫెయిల్ అయినా వాడికంటే బెటరు, ఆ అమ్మాయి కంటే బెటరు, చాలామంది కంటే నేను బెటర్ అని వీడు తనకు తానే ధైర్యం చెప్పుకుంటూ తండ్రితో కూడా అలా మాట్లాడాడు అనుకోండి, ఇక వాడు ఎప్పటికైనా పాస్ అవుతాడా, ఎప్పటికైనా వాడు మెరుగైన విద్యార్థిగా మారతాడా చెప్పండి. అదే క్లాసులో 100కి 100 తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు, 100కి 99, 90, 80 తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు. తనకంటే మెరుగైన మార్కులు తెచ్చుకొని, తనకంటే బాగా చదివే విద్యార్థులు ఉన్న ఆ క్లాసులో తనకంటే మెరుగైన వాళ్ళని మాత్రం మాదిరిగా తీసుకోలేదనుకోండి, వీడు ఎప్పటికి బాగుపడతాడు. ఇంకా ఎంతోమంది చెడిపోయిన వాళ్ళని చూసి చెడిపోతుంటారు, ఇలాగే పాడైపోయిన వాళ్ళని చూసి పాడైపోతూ ఉంటారు. అందరూ లంచాలు తీసుకోవట్లేదా, చర్చికి వెళ్తున్నారు, లంచాలు తీసుకుంటారు, బాగానే ఉన్నారుగా. ఎంతమంది పాస్టర్లు దిగజారి బతకట్లేదు, ఎంతమంది పాస్టర్ల పిల్లలు చెడిపోయి కూడా బాగోట్లేదు, అయినా వాక్యం చెప్తున్నారు, అయినా బాగానే ఉంటున్నారు. మరి దేవుడు ఏం చేయట్లేదుగా. దేవుడు నిజంగా చూస్తే, లెక్కడిగితే, శిక్షిస్తే ఆ పాస్టర్ గారు, ఆయన పిల్లలు అందరూ దెబ్బతినాలి కదా. కానీ వాళ్ళు ఇళ్ళ మీద ఇల్లు కడుతున్నారు, స్థలాల మీద స్థలాలు కొంటున్నారు, పలానా సంఘ పెద్ద మందు కొడతాడు, సెకండ్ ఫ్యామిలీ మెయింటైన్ చేస్తున్నాడు, అక్రమ సంబంధాలు ఉన్నాయి, ఇంకెవడికో సిగరెట్ అలవాటు ఉంది, ఇంకెవడికో బూతులు. వీళ్ళందరూ చర్చికి వెళ్తున్నారు, బైబిల్ చదువుతున్నారు, అయినా చెడిపోయి ఉన్నారు, అయినా బాగానే ఉన్నారు, దేవుడు వాళ్ళేం చేయట్లేదు. కాబట్టి నేను కూడా మారను. చెడిపోయిన వాళ్ళను చూసి ధైర్యం తెచ్చుకొని, ఏం పర్వాలేదు, నేను కూడా చెడిపోయి ఉండొచ్చు, నేను కూడా దిగజారి బతకచ్చు అని చాలామంది బుద్ధిహీనులను, పాపాత్ములను, భక్తిహీనులను చూసి ధైర్యం తెచ్చుకుంటూ ఉంటారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, చాలాసార్లు చెప్తుంటాను, మళ్ళీ చెప్తున్నాను, నోవహు దేవుని ఎదుట తాను మాత్రమే నీతిమంతుడిగా దేవునికి కనిపించాడట. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటంటే, ఆ కాలములో, నోవహు కాలములో
సమాజంలోని వ్యక్తులు అందరూ చెడిపోయారు, అన్ని కుటుంబాలు చెడిపోయాయి. ఎవరికి దేవుని భయం లేదు, ఎవరికి భక్తి లేదు, ఎవరికి నీతి న్యాయం క్రమశిక్షణ లేదు, పద్ధతి లేదు. ఎవడికి నచ్చినట్టు ఆడు బతుకుతున్నాడు, ఎవడికి ఏది తోస్తే అది మాట్లాడుతున్నాడు, బతుకుతున్నాడు. దేవుని భయం ఎవరికీ లేదు. కానీ నోవహు వాళ్ళను చూసి చెడిపోలేదు. తన చుట్టూ ఉన్న మనుషులు అందరూ చెడిపోతే కూడా చెడిపోతున్న వాళ్ళను చూసి నోవహు చెడిపోలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తాను మాత్రం నీతిగా బతికాడు, భక్తిగా బతికాడు, దేవునికి భయపడ్డాడు. దేవునికి ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో కనిపెట్టి తెలుసుకున్నాడు. దేవునికి ఇష్టడిగా బతికాడు. తన చుట్టూ ఉన్న వాళ్ళు దేవునికి భయపడకపోయినా నోవహు మాత్రం దేవునికి భయపడ్డాడు. చెడిపోతున్న వాళ్ళను చూసి ప్రేరేపణ పొంది ఏమంటే ధైర్యం తెచ్చుకొని చెడిపోవటం ఎంత బుద్ధిహీనత చెప్పండి కదా. నోవహు ఏమో తన చుట్టూ ఉన్న వ్యక్తులలో, కుటుంబాలలో, సమాజం మధ్యలో ఒక్కడు కూడా మాదిరిగా లేకపోయినా తనకి అందరూ చెడిపోతున్నా కూడా వాళ్ళను చూసి తను చెడిపోలేదు. పైగా తన భార్యను, కుమారులను, కోడళ్లను చెడిపోనివ్వలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తాను నీతిగా బతికాడు. తన భార్య బిడ్డలను, తన కుటుంబాన్ని నీతి మార్గంలో నడిపించాడు. తాను భక్తిగా ఉన్నాడు, తన కుటుంబీకులందరినీ భక్తి మార్గంలో నడిపించాడు. ఎంత కష్టమండి ఇది కదా. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ భక్తిగా బతికితే ఆ భక్తుల గుంపులో, భక్తుల సహవాసంలో మనం భక్తిగా బతకడం ఈజీ అయిపోతుంది. కానీ మన చుట్టూ ఉన్న వ్యక్తులు, సమాజం అసలు దేవుని ఊసు లేకుండా లోకాశలతో, శరీరేచ్ఛలతో, ఈ లోకమే శాశ్వతం అన్నట్టుగా తిండి మీద, బట్టల మీద, ఆస్తుల మీద, స్థలాల మీద, వీటి మీద మనసు పెట్టి మనుషులను మెప్పిస్తూ ఇలా బ్రతుకుతున్న వాళ్ళ మధ్యలో దేవుని సంతోషపెడుతూ, దేవుణ్ణి మెప్పిస్తూ బతికాడు నోవహు. మనం నోవహును మాదిరిగా తీసుకుంటే ఒకవేళ మన చుట్టూ ఉన్న క్రైస్తవ సమాజంలో ఎక్కువ మంది చెడిపోయి బతకచ్చుగాక. ఎంతోమంది దేవుని సేవకులు చెప్పడానికి నీతి మాటలు చెప్తారు, కానీ వాళ్ళు చెడిపోయి బతకచ్చుగాక. చెడిపోయిన వాళ్ళను చూసి ధైర్యం తెచ్చుకోకండి. దేవుని భయం లేకుండా దిగజారి బతికే వ్యక్తులు, కుటుంబాలు, దైవజనులు కావచ్చు, ఎవరైనా ఈరోజు బాగుండొచ్చుగాక, కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవండి. దేవుడు చూడకపోవటం కాదు, దేవుడు లెక్క అడగకపోవటం కాదు, ఆయన ఓర్చుకుంటున్నాడు, వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నాడు, క్షమిస్తున్నాడు. అలాగని ఎల్లకాలం దేవుడు చూసి చూడనట్టు వదిలేస్తాడని కాదు, ఎల్లకాలం అవకాశాలు ఇస్తాడని కాదు, ఎల్లకాలం క్షమిస్తూనే ఉంటాడని కాదు. ప్రతిదానికి నీ సమయం కాలదని దేవుని వాక్యం సెలవిస్తుంది. నాటుటకు, పీకుటకు, కట్టుటకు, కూల్చుటకు, నవ్వుటకు, ఏడ్చుటకు, ప్రతి దానికి నీ భూమి మీద, ఆకాశం కింద దేవుడు ఒక సమయాన్ని పెట్టాడు. దిగజారి బతుకుతున్న వాడికి వాళ్ళ ఆటలు సాగుతున్నాయి, వాడికి ఏం కావట్లా, వాడు ధైర్యం తెచ్చుకున్నాడు. ఒకడు లంచం తీసుకుని ఉద్యోగం తెచ్చుకుంటాడు, ఇంకొకడు క్రైస్తవులు అందరూ కట్నం తీసుకొని పెళ్లి చేసుకుంటున్నప్పుడు నేను ఎందుకు తీసుకోకూడదు? కాబట్టి నాకు భక్తి గల భార్యతో పని లేదు, కట్నం ఇచ్చే భార్యనే కావాలి. కొంతమంది అంటుంటారు కట్నం కావాలి, భక్తి కావాలని. ఇలాంటి దరిద్రులకి దేవుడిచ్చే శాపం ఏంటో తెలుసా? భక్తి గల భార్యలా కనిపించే భక్తిహీనురాలైన భార్య వస్తుంది. ఆమె కట్నం తెస్తుంది కానీ భక్తి ఉండదు. పెళ్లి చూపులో చాలా భక్తిగా కనిపిస్తుంది, ఎంగేజ్మెంట్లో ఇంకా భక్తిగా కనిపిస్తుంది. పెళ్ళి అయిపోయిన తర్వాత ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ దేవుని భయము లేని అనేక దుర్గుణాలు, వాక్యానికి వ్యతిరేకమైన లైఫ్ స్టైల్ ఆమెలో కనపడితే అప్పుడు భార్యను మార్చుకోగలరా? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఇవ్వాలి మంచి భర్తను, మంచి భార్యను, అర్థమవుతుందా? కానీ ఈనాడు అన్యులతో పాటు అన్యులను చూసి, అన్యుల మధ్యలో ఉంటూ అన్యులను చూసి వాళ్ళలాగా మారిపోయి, దేవుని బిడ్డల్లా మారిపోయి కాదు, లోకస్తుల్లాగా, దేవుని భయం లేని అన్యుల్లాగా కట్నాలు తీసుకుంటూ పెళ్లి చేసుకుంటున్నారు. మంచి అమ్మాయిలు ఎంతమంది దొరికినా ఎక్కువ కట్నం ఇచ్చే అమ్మాయి దొరికేంత వరకు ఆఖరికి ఆ అమ్మాయికి సరిగ్గా భక్తి లేకపోయినా, భయం లేకపోయినా, పెళ్ళికొడుకి పెళ్లి కూతురికి మధ్య ఆకాశానికి భూమికున్నంత హైట్ గ్యాప్ ఉన్నా, వీడేమో తాటి చెట్టులా ఉంటాడు, ఆ పిల్లేమో వీడి మోకాలంత హైటే ఉంటుంది. కానీ కట్నం కొరకు పెళ్లి చేసుకుంటాడు. వెనకాల నుంచి తల్లిదండ్రులు ప్రోత్సహిస్తారు, నానా ఏం పర్వాలేదురా, చూసే వాళ్ళందరూ నీ కూతురులా ఉంది అంటారేమో మమ్మీ అంటే, ఎత్తుకొని తిరగరా పర్వాలేదు. తాటి చెట్టు అంత భర్త, ఆ భర్త మోకాల కిందకు వచ్చే భార్య, చాలా మొరగుజ్జుగా.
ఎవరన్నా అలా చేస్తారండి? ఈడు జోడు చూడరా, ఎత్తు చూడరా, వయసు చూడరా, ఒక పద్ధతి క్రమం ఉండదా? డబ్బు కొరకు పెంట తింటారా? డబ్బు కోసం గడ్డి తింటారా? కట్నం కొరకు మినిమం వాల్యూస్ వదిలేసి పిల్లల భవిష్యత్తును నాశనం అయిపోయినా పర్వాలేదని పిల్లల భవిష్యత్తును పణంగా పెట్టి కేవలం డబ్బు కొరకు పెళ్లి చేస్తున్న నామకార్థ క్రైస్తవులు, సేవకులు ఎంతమందో. ఎన్ని రోజులు ఉంటాయి ఆ డబ్బులు చెప్పండి? కొంతకాలం తర్వాత ఆ డబ్బులు అయిపోతాయి, అప్పులు అలాగే ఉంటాయి. దేవుని ఆశీర్వాదం లేనప్పుడు మీరు అడ్డదారిలో, దొడ్డిదారిలో డబ్బు దాస్తారు కానీ, తెస్తారు కానీ అనుభవించరని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇలా ఎంతోమంది డబ్బు అయితే పోగేస్తారు, డబ్బు అయితే దాస్తారు, ఆస్తులు అయితే పెంచుకుంటారు, కానీ అవి అనుభవించకుండానే చస్తారు. ఆఖరికి చచ్చాక ఏమవుతుంది? దేవుడు లెక్క అడుగుతాడు, ఎరా బుద్ధి లేని ఎదవా, అడ్డదారిలో, దొడ్డిదారిలో వాక్యానికి వ్యతిరేకంగా, నా చిత్తానికి విరుద్ధంగా పరిగెత్తి డబ్బు పోగేసావు, ఆస్తి పోగేసావు, దాచావు, కానీ దాన్ని అనుభవించకుండా నేను చేశా. అవును ప్రభా, తప్పు అయిపోయింది ప్రభా అంటే, ఏంట్రా తప్పు? పో, నాతో ఉండే అర్హత నీకు లేదు, నరకానికి వెళ్ళిపో. అపవాదికిని వాని దూతల కొరకు సిద్ధపరచబడ్డ ఆ నిత్య నరకాగ్ని గుండంలో వీడిని పడేయండి అని దేవుడు ఆజ్ఞాపిస్తాడు దూతలకి. వాడు ఏడ్చిన ప్రయోజనం ఉండదు. సో ఎంతోమంది అండి డబ్బు కొరకు మంచి మంచి అబ్బాయిలను, మంచి మంచి అమ్మాయిలను, భక్తి కలిగిన కుటుంబాలను, వ్యక్తులను వదిలేసి డబ్బు కొరకు భక్తిహీనులతో విజయం ఉంది సంబంధాలు పెట్టుకొని నాశనం అయిపోయిన వాళ్ళు ఎంతమందో కదా. సో కట్నాలు తీసుకోవట్లేదా చర్చికి వెళ్ళే వాళ్ళందరూ? మేమేనా తీసుకునేది, మేమేనా లంచం తీసుకునేది అని చర్చికి వెళ్తూ కట్నాలు తీసుకుంటే వాళ్ళని చూసి వీళ్ళు తీసుకుంటారు కొంతమంది. ఎవరాళ్ళు? భక్తిహీనులు. బాగుపడే బుద్ధి వాళ్ళకి లేదు, వినే బుద్ధి ఉండదు, మారే మనస్సు ఉండదు. చెడిపోయిన వాళ్ళను చూసి చెడిపోయే మనసు మాత్రం ఉంటుంది. 100కి 100 వచ్చినోడిని మాదిరిగా తీసుకోకుండా క్లాసులో 100కి 10 మార్కులు వచ్చినోడిని మాదిరిగా తీసుకొని ఆడికైతే 10 వచ్చినాయి, నేనే బెటర్, ఇంకా 30 వచ్చినాయి అనేవాడికి బాగుపడతాడా? మన చుట్టూన్న వాళ్ళు చెడిపోయినా మనం వాళ్ళని మాదిరిగా తీసుకోకూడదు. సక్సెస్ఫుల్ పీపులే మనం మాదిరిగా తీసుకోవాలి. భక్తిగా బతికి దేవుని కొరకు సమస్తము కోల్పోయి దేవుని కొరకు ఈ లోక ఆస్తులను, ఆస్తిపాస్తులను, లోక సుఖాలను నష్టముగాను, పెంటగాను ఎంచుకున్న మహా గొప్ప భక్తులు మోషే, అపోస్తలుడైన పౌలు లాంటి వాళ్ళను, నోవహు లాంటి వాళ్ళను మనం మాదిరిగా తీసుకోవాలి కదా. సో మీలో ఎవరైతే ఆత్మీయంగా ఎదుగుతూనే ఉండాలి, దిగజారకూడదని కోరుకుంటారో అలాంటి వాళ్ళందరూ భక్తులను మాదిరిగా తీసుకోండి. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు మనకి దేవుడు మన ఎదుట పెట్టాడు, మనకు కనిపిస్తారు. ఆ జీవిత చరిత్రను చూసి మనం నేర్చుకోవాలి. ఐగుప్తు సొమ్మును, ఐగుప్తు అధికారాన్ని, ఐగుప్తు పాప భోగము, ఆ సుఖము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడమే మేలని మోషే ఆ ఐగుప్తు సుఖాన్ని, ఐశ్వర్యాన్ని, అధికారాన్ని సమస్తాన్ని పెంటగా ఎంచుకొని వదిలేశాడట. దేని కొరకు? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటమే మేలని భావించి. ఆ సుఖం కంటే ఈ శ్రమ మేలు అనుకున్నాడు. ఎందుకని? ఇప్పుడు శ్రమపడ్డా, ఇప్పుడు అంటే ఈ శరీరంలో బ్రతుకున్నప్పుడు శ్రమపడ్డా, కష్టపడ్డా, ఏదో ఒకరోజు ఈ లోకాన్ని, దేహాన్ని వదిలే వెళ్ళిపోతా నేను. అప్పుడు నిత్యత్వం అంతా దేవునితో నేను సుఖపడతా, దేవునితో ఉంటా. అసలు సుఖం అంటే ఈ బ్రతుకున్న ఈ కాలంలో తిని ఆస్తులు సంపాదించుకొని ధైర్యంగా సంతోషంగా బతకడం కాదండి. ఎంత సంపాదించినోడైనా మహా అంటే 100 ఏళ్ళు బతుకుతాడు, లేదా 120 ఏళ్ళు, తర్వాత చావాల్సిందేగా. చచ్చాక అప్పుడేంటి మనిషి పరిస్థితి అంటే నిత్యత్వం అంతా. నిత్యత్వం అంటే ఇక అక్కడ అంతం ఉండదు, చావు ఉండదు. ఒకసారి దేహాన్ని వదిలేక, లోకాన్ని వదిలేక ఇక మళ్ళీ తిరిగి రావటం అంటూ ఉండదు, మళ్ళీ పుట్టడం అంటూ ఉండదు. పునర్జన్మలు లేవు, జన్మలు ఉండవు. ఒకటే జన్మ, ఒకే జీవితం, ఒకే మరణం, తర్వాత పునరుద్ధానం, తీర్పు. నిత్యత్వం అంతా ఈ శరీరంలో ఉండి మనం బ్రతికిన బ్రతుకుకి ప్రతిఫలాన్ని నిత్యత్వంలో అనుభవిస్తాం, అనుభవించి తీరాలి. కాబట్టి దేవునికి భయపడాలి, దేవునికి ఇష్టలుగా బతకాలి. ఒకరోజు దేవునికి ఇష్టలుగా బతికి 2 రోజులు దేవునికి కోపాన్ని తెప్పిస్తూ బతికితే ఇక బాగుపడ్డట్టేగా. అందుకే చాలామందికి నెమ్మది ఉండదు, చాలామందికి నోట్లో నవ్వు ఉండదు, ఎప్పుడు ఏడిపే. అమ్మాయి అనుకునే లోపే మళ్ళీ ఇంకొక శ్రమ, అమ్మాయి అని ఊపిరి పీల్చుకునే లోపే మళ్ళీ ఇంకొక బాధ.
నిట్టూరుస్తూ, ఏడుస్తూ, మూలుగుతూ, నీలుగుతూ, జబ్బులతో, రోగాలతో, మానసిక వేదనలతో, కుటుంబ కలహాలతో, వరుస ప్రమాదాలతో జీవితం అలాగా ఉసూరుమంట సాగిపోవడానికి కారణం ఏంటంటే, ఒకరోజు దేవుని సంతోషపెడితే 4 రోజులు దేవుణ్ణి బాధ పెడుతూ ఉంటారు. చాలా తప్పండి కదా. బ్రతికినంత కాలం ఫస్ట్ మనిషికి కావాల్సింది ఏంటంటే ప్రశాంతత, మనశ్శాంతి, నెమ్మది. ఇది లేనోడికి డబ్బున్నా ఏం చేసుకుంటాడు చెప్పండి కదా. నెమ్మది లేనప్పుడు, సంతోషం లేనప్పుడు, ప్రశాంతత లేనప్పుడు ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఆరోగ్యం ఉన్నా ఏం చేసుకుంటాం? ముందు మనశ్శాంతి కావాలి, తర్వాత ఆరోగ్యం కావాలి. ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదండి. హెల్త్ ఈజ్ వెల్త్. అర్థమవుతుందా? మీరు 100 ఏళ్ళు బతికి 100 ఏళ్ళు 100 జబ్బులతో బతికితే ప్రతిరోజు వందలాది గోళీలు మింగుతూ పోతే, ట్యాబ్లెట్లు మింగుతూ పోతే, ఎప్పుడు ఏదో ఒక జబ్బు కోసం డాక్టర్ చుట్టూ తిరిగితే అది శాపగ్రస్తమైన బ్రతుకు కాదా? అలా 100 ఏళ్ళు బతికితే ఏం ప్రయోజనం చెప్పండి? 100 ఏళ్ళు బతకాలి, కానీ సంతోషంగా బతకాలి, నవ్వుతూ బతకాలి, బ్రతుకుతున్నందుకు ఆనందించాలి. దేవా నీకు వందనాలు, ఇలాంటి లైఫ్ నాకు ఇచ్చినందుకని దేవుని స్తుతిస్తూ బతకాలి, ఏడుస్తూ కాదు. అలాగే ఆరోగ్యంతో బతకాలి. సో ఎప్పుడు చెప్తుంటాను, దీర్ఘాయుష్షు మాత్రమే కాదు, ఆరోగ్యంతో కూడిన దీర్ఘాయుష్షు మనకి కావాలి. ఆమెనందామా? ఆమేన్. ఆరోగ్యంతో కూడిన దీర్ఘాయుష్షు, కాపుదలతో కూడిన దీర్ఘాయుష్షు. దేవుడే కంచెలాగా మన చుట్టూ ఉండకపోతే, దేవుని సన్నిధి మనతో ఉండకపోతే, దేవుడు తన దూతలను మనల్ని కాపాడడానికి పంపకపోతే మన దగ్గరికి, మనం డబ్బులు పోగొట్టుకుంటాం, ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటాం, మనశ్శాంతిని పోగొట్టుకుంటాం, విలువైన వస్తువులు పోగొట్టుకుంటాం, ఆస్తులు పోగొట్టుకుంటాం, విలువైన బంధాలను పోగొట్టుకుంటూ ఉంటాం. చెత్త బంధాలు మాత్రమే మిగిలిపోతాయి మనకి. ఎవరు ఉంటే మన లైఫ్లో మనకి నెమ్మది ఉంటుందో, మనం మరొక మెట్టు పైకి వెళ్తామో ఆత్మీయంగా, ఆర్థికంగా, అన్ని విధాలుగా, అలాంటి వాళ్ళని సాతాను కొట్టుకెళ్తాడు, పట్టుకుపోతాడు. దొంగలు దోచుకెళ్ళినట్టుగా సాతాన్ అనే అతి పెద్ద దొంగ మన సంతోషానికి కారణమైన వ్యక్తులను, కుటుంబాలను, వస్తువులను, పరిస్థితులను దోచుకుపోతాడు సాతాన్. దేవుని కాపుదల లేదు, పట్టుకుపోయాడు సాతాన్. తాళవలేని ఇంటికి, తాళవలేని కొట్లను, షాప్స్లో ఉన్న వస్తువులను దొంగలు ఈజీగా దోచుకెళ్తారుగా. తాళాలు ఉంటేనే పగలగొట్టి పట్టుకెళ్తారు దొంగలు. అలాంటిది తాళం లేకుండా, డోర్ లేకుండా బార్లా తెరిచిపెట్టామనుకోండి, ఇల్లు, వాకిలి, షాపు ఏమవుద్ది? మొత్తం పట్టుకుపోతారు. కానీ దేవుని కాపుదల ఉంటే, ఆ తాళం లేకపోయినా, ఆ డోర్ లేకపోయినా, ఏమంటే అర్థమవుతుందా? మీ వస్తువులు పోవు, మీ సంతోషం పాడవదు, మీ ఆరోగ్యం పాడవదు, మీ చుట్టూ ప్రమాదాలు జరుగుతుంటాయి. దావీదు అంటాడు, కుడి పక్క, ఎడమ పక్క, అన్ని పక్కల 1000 మంది, 10,000 మంది కూలిపోతున్నా, నువ్వు నన్ను సురక్షితంగా కాపాడుతావు ప్రభువా, నా తలను కాపాడుతావు నువ్వు అంటాడు. దేవుడు కాపాడాలి. అర్థమవుతుందా? దేవుడు కాపాడకపోతే, ఆయన కంచె మనకు లేకపోతే, మీరు ఎంత ప్లాన్ చేసినా, ఎంత కష్టపడ్డా పోగొట్టుకుంటూనే ఉంటారు, పోగొట్టుకుంటూనే ఉంటారు. కష్టపడతారు, సమకూర్చుకుంటారు, పోగొట్టుకుంటారు. తేనెటీగలు చూడండి, కష్టపడి తేనె మొత్తం నింపుతాయి, తర్వాత ఎవడో పట్టుకుపోతాడు దాన్ని కదా. సో పోగొట్టుకోవడానికైనా కష్టపడి తెచ్చుకునేది, రోజు ఏడవడానికైనా, సాయంత్రం అవగానే ఇంటికి వచ్చేది, గొడవ పట్టడానికైనా, ఒకరినొకరు తిట్టుకోవడానికైనా, నెమ్మది లేకుండా ఆయాసంతో, కోపంతో తినడానికైనా, అలా పడుకోవడానికైనా. ఖరీదైన మంచం కొన్నారు కానీ నిద్ర పట్టట్లా. ఏం ప్రయోజనం చెప్పండి? దేవుని ఆశీర్వాదం లేనప్పుడు నిద్ర ఉండదు, ఆరోగ్యం ఉండదు, మనశ్శాంతి ఉండదు, ప్రేమ గల బంధాలు ఉండవు. చనిపోయిన తర్వాత దేవుడు తనతో ఉండనివ్వడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనకంటే ముందు తరాలలో దేవుణ్ణి సంతోషపెడుతూ దేవునికి ఇష్టలుగా బతికిన వాళ్ళు ఈ లోక సుఖాలను, ఈ లోక ఐశ్వర్యాన్ని, ఈ లోకంలోని ఆస్తిపాస్తులను పెంటతో సమానంగా ఎంచుకున్నారంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భక్తులు దేనైతే పెంట అని పారేశారో దాన్ని ఈనాడు చాలామంది క్రైస్తవులు ముద్దు పెట్టుకుంటూ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నారు. రోడ్డు మీద గేదె పెంటో, మనిషి పెంటో తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారా చెప్పండి? అసహ్యం కదా, వాసన వస్తుంది కదా, దుర్గంధం కదా. దేవుని దృష్టికి ఏదైతే అసహ్యమో, దేవుని దృష్టికి ఏదైతే హేయమో, ఏదైతే దేవుడు వద్దు అన్నాడో, చీ అన్నాడో, వదిలేయండి అన్నాడో, వాటిని హత్తుకుంటున్నారు ఈనాడు చాలామంది క్రైస్తవులు, సేవకులు. ఏమంటే అర్థమవుతుందా?
బైబిల్ కాలంలోని దైవజనులు, ప్రవక్తలు, దేవుని సేవకులంతా ఈ లోకాస్తులు పెంచుకోలే. ఏమంటే అర్థమవుతుందా? ఇళ్ళ మీద ఇల్లు కట్టలా, స్థలాల మీద స్థలాలు కొనలేదు. వాళ్ళు పరలోకంలో ధనం సమకూర్చుకున్నారు, అక్కడ ఆస్తి పెంచుకున్నారు. మరి ఈ లోకంలో ఏం చేశారు భక్తులు అంటే వాళ్ళ ప్రాణాలే దారపోసారు, వాళ్ళ ఆస్తులు దేవుని కొరకు ఇచ్చేశారు, వాళ్ళ జీవితాన్ని దేవునికి ఇచ్చేశారు. వాళ్ళకంటూ ఈ లోకంలో ఏం దాచుకోలేదు, వాళ్ళ పేరు మీద ఈ లోకంలో వాళ్ళు ఏం సమకూర్చుకోలేదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు దేవుని సేవకులుగా పిలువబడుతున్న ఎంతోమంది, క్రైస్తవులుగా పిలువబడుతున్న ఎంతోమంది ఆస్తులు పెరుగుతున్నాయి, స్థలాలు పెరుగుతున్నాయి, ఇల్లు పెరుగుతున్నాయి, ఖరీదైన వస్త్రాలు పెరుగుతున్నాయి. ఈ ఖరీదైన బట్టలు చూసి, ఖరీదైన కట్టడాలు, బిల్డింగ్స్ చూసి జనాలు అటు పరిగెడుతున్నారు. దేవుని వాక్యం అందించడానికి ఖరీదైన భవనాలతో, వాహనాలతో, వస్త్రాలతో పని ఏంటి చెప్పండి? ఏలియా ప్రవక్త ఎలా సేవ చేశాడు, మోషే ఎలా సేవ చేశాడు, అపోస్తలుడైన పౌలు ఎలా సేవ చేశాడు? వాళ్ళ దగ్గర ఏం చూసి దేవుడు మురిసిపోయాడు చెప్పండి? ఆస్తుల, బట్టల, భవనాల, వాహనాల? దేవుడు ఏం చూసి అపోస్తలుడైన పౌలుని, దావీదుని మెచ్చుకున్నాడు, మురిసిపోయాడు? దేవునికి ఇష్టలుగా బ్రతికిన వాళ్ళ బ్రతుకు కాదా? దేవుని చిత్తము జరుగును గాక, ప్రభువా నా ఇష్టం కాదా అనే మనస్తత్వం కాదా? ఈనాడు దీనికి ఎవరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు చెప్పండి కదా? సో ఎవడో ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు కదా అని నేనైతే దిగజారను. ఈ లోకములో ఆస్తులు పెంచుకోవటం మీద నా మనస్సు లేదు, నా గురి లేదు. నా గురి ఎల్లప్పుడూ ఏదో ఒకరోజు లోకాన్ని వదిలి యేసయ్యను చేరినప్పుడు అక్కడ నేను ఆస్తి పోగేస్తున్నా, బాగా పోగేసా. అర్థమవుతుందా? ఇక్కడ ఎంత పోగేసినా, నా పేరు మీద ఎన్ని ఆస్తులు పెట్టినా అవి ఏది నాది కాదు. ఈ లోకాన్ని వదిలి వెళ్ళినప్పుడు దేవుని దూతలు కానీ, దయ్యాలు కానీ ఆ ఆస్తులకు అసలు విలువే ఇవ్వరు. దేవుడు వాటికి విలువ ఇవ్వడు. అవి చెల్లవు, అక్కడ చెల్లవు. చివరిగా అపోస్తలుడైన పౌలు జీవితాన్ని మీ కళ్ళ ఎదుట కొంచెం చూపించి వాక్యాన్ని ముగిస్తా. అపోస్తలుడైన పౌలు ఎంతో గర్వంగా తిమోతికి రాసిన పత్రికలో తిమోతితో చెప్తుంటాడు. చూడండి, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు. బైబిల్ ఉంటే తెరిచి చూడండి, మనసు పెట్టి వినండి. మీ కొరకు నేను చదివి వినిపిస్తున్నాను. 2వ తిమోతి 4వ అధ్యాయము 7-8 వచనాలు. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ప్రైస్తలాడు, హల్లెలూయా. పౌలు భక్తుడు అంటున్నాడు, మంచి పోరాటము నేను పోరాడా. ఇంతకీ ఏం పోరాటం చేశాడు పౌలు? ఏమైనా కత్తి పట్టుకొని గుర్రం మీద యుద్ధాలు చేశాడా? మనుషులతో కాదు, తన శరీరేచ్ఛలతో పోరాడాడు, లోకాశలతో పోరాడాడు, ధనాపేక్ష అనే డబ్బు పిచ్చితో పోరాడి జయించాడు, శరీరేచ్ఛలను జయించాడు, దురాత్మలతో పోరాడాడు. అర్థమవుతుందా? ఈనాడు చాలామంది సేవకులు వాళ్ళు చచ్చేటప్పుడు సాక్ష్యం చెప్పమంటే ఏం చెప్తారు తెలుసా? బాగా బిల్డింగ్లు కట్టి తిని, ఎక్కువ స్థలములు కొంటిని, నా పేరు మీద ఎన్నో ఆస్తులు, నా భార్య పేరు మీద అనేక ఆస్తులు, నా కుమారుల పేరు మీద దేశ విదేశాలలో కూడా ఆస్తులు సమకూర్చుకొంటిని. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? ఒరే బుద్ధిహీనుడా, పాపాత్ముడా, దేవుని సేవకుడు అయి ఉండి నువ్వు లోకాశలతో నిండిపోయి లోకాస్తులను పెంచుకుంటూ బతికేవరా? నేనేమో నిర్ణయించానంటే నిత్య నరకాగ్ని గుండములో వీడు కాల్చబడునుగాక నిర్ణయించా అంటాడు దేవుడు. పౌలు అంటున్నాడు, మంచి పోరాటం పోరాడా, ఆస్తులు సమకూర్చా అనట్లా, బిల్డింగ్లు కట్టా అనట్లా, స్థలాలు కొన్నా అనట్లా. అర్థమవుతుందా? అనేక సంఘాలు కట్టాడు పౌలు. అనేక సంఘాలు కట్టాడు అనగానే చాలామంది అనుకుంటారు బోర్డని చర్చి బిల్డింగ్లు కట్టాడేమో అనుకుంటారు. అసలు ఆ కాలంలో చర్చి బిల్డింగ్సే లేవండి. రహస్య సమావేశాలు, దొంగతనంగా ఎప్పుడు ఎక్కడ ఎటు నుంచి వచ్చి సైనికులు పట్టుకొని చంపుతారో అని భయంగా గుహలలో దొంగచాటుగా ప్రజలు ప్రభువును ఆరాధించారు. ఎవరి మనస్సు కూడా చర్చి బిల్డింగ్లు కట్టాలని లేదు, వాటి మీద లేదు ఎవరి కాన్సన్ట్రేషన్, ఎవరి ఫోకస్ కూడా. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరి మనసు నేను దేవుని తెలుసుకున్నా, ఇంకో 10 మందికి దేవుని అందించాలి అనే మనస్సు మాత్రమే మొదటి తరం క్రైస్తవుల్లో ఉండేది. అలా వాళ్ళు ఎందుకున్నారంటే పౌలు లాంటి దైవజనులు వాళ్ళని అలా తయారు చేశారు. పౌలు అంటున్నాడు, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. చూసారా?
నా కొరకు నీతి కిరీటము ఉంది. దేవుడు ఉంచాడు. దేవుని కొరకు బతికాడు. తన జీవితాన్ని ధారపోసాడు. తన కొరకు, తన శరీరం కొరకు ఏం పోగేసుకోలే. కాబట్టి అతనికి ఒక రివార్డు ఉందట. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ప్రైస్తలాడు. హల్లెలూయా. ఇంకా వివరంగా వచ్చే వారం చెప్తా. మెట్టుకు ఇప్పుడైతే మనకంటే ముందు తరాలలో దేవుణ్ణి గురిగా కలిగి బ్రతికిన వాళ్ళు, దేవుణ్ణి చేరుకున్న భక్తులను మనందరం మాదిరిగా తీసుకోవాలి. ఈ విషయం బైబిల్ గ్రంథంలో ఎంతో స్పష్టంగా దేవుడు రాయించాడు. 1 కొరింథీ పత్రిక, 2వ కొరింథీ పత్రికల్లో అర్థమవుతుందండి. మనం వాళ్ళను చూసి నేర్చుకోవాలని, వాళ్ళలాగా బ్రతకాలని, వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే ఆ తప్పులు మనం చేయకూడదని బైబిల్ గ్రంథంలో అనేక మంది జీవిత చరిత్రలను దేవుడు రాయించాడు. నీతిమంతుల చరిత్ర రాయించాడు దేవుడు. భక్తిహీనుల చరిత్ర కూడా బైబిల్లో రాయించాడు. ఆదాముని తన చేతులతో తన పోలికలో తయారు చేసిన దేవుడు ఆదాము చేసిన తప్పులను కూడా రాయించాడు. ఎందుకంటే మనం చూసి ఆ తప్పులు చేయకూడదని. లోతు గురించి దేవుడు ఎందుకు రాయించాడు? లోతు తన కుమార్తెలతో పాపం చేసినట్టు అని చాలామంది తప్పు పెడుతుంటారు. లోతుతో ఆ తప్పు జరిగిందంటే ఎవరితో అయినా ఆ తప్పు జరిగే అవకాశం ఉంది. అలా జరగకుండా ఉండాలని, ఆ తప్పు మళ్ళీ ఎవరు చేయకూడదని దేవుడు చెడిపోయిన వాళ్ళ జీవిత చరిత్ర కూడా పెట్టాడు. అబ్రహాము లాంటి నీతిమంతుని వదిలేసి సొదొమ వైపు వెళితే ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయో లోతు జీవితాన్ని చూసి మనం నేర్చుకోవాలి. నీతిమంతుని సహవాసాన్ని విడిచిపెట్టి దూరం అయితే ఎవరి అంతమైనా అలాగే తగలడుతుంది కదండి. సరే, దైవభక్తి సాధన చేయండి. ఒకసారి చేసి అప్పుడప్పుడు చేసేదాన్ని సాధన. రోజు బైబిల్ చదవండి, ప్రార్థన చేసుకోండి, రెగ్యులర్గా చర్చ్ వర్షిప్ కలిగి ఉండండి, నీతిమంతుడైన దైవజనుడితో సహవాసం కలిగి ఉండండి. మనకంటే ముందు తరాల్లో బతికిన భక్తులను మాదిరిగా తీసుకొని వాళ్ళ అడుగు జాడలో నడిస్తే ఖచ్చితంగా వాళ్ళు చేరిన దేవుని దగ్గరికి మనం కూడా చేరతాం. ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నెమ్మది లేకుండా విస్తారమై